అదేదో సినిమాల్లో మరి కాసేపట్లో అంటే సీరియళ్లలో ఉంటుంది కాసేపట్లో అన్నటువంటిది. అట్లాగా రామ్ గోపాల్ వర్మ సినిమా నడుస్తూనే ఉంది. రామ్ గోపాల్ వర్మకి నోటీసు, ఆయన ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసి ఉన్నారు. ఏదైతే తనకు సంబంధించి విచారణకు హాజరు కావడానికి కొంత సమయం అడిగాను. అప్పట్లో కోర్టులో రామ్ గోపాల్ వర్మ అడిగినప్పుడు ఏం చెప్పింది కోర్టు, సదరు అధికారిని అడగండి అని చెప్పింది. ఎప్పుడైతే 41A నోటీస్ ఇచ్చారో సదరు అధికారి ఆ 41A నోటీస్కి 2 సార్లు టైం అడిగినప్పుడు టైం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేదా ఫైనల్ డెడ్ లైన్ చెప్పి ఈలోపు రావాలి అని చెప్పి అప్పటికీ రాకపోతే సదరు అధికారి కోర్టుకు వెళ్ళి అయ్యా ఇట్లా 41A నోటీస్ ఇస్తుంటే అటెండ్ కావట్లేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నాను, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి ఈ సీన్లో అసలు లాజిక్ ఏంటంటే అరెస్ట్ వారెంట్ తీసుకోలేదు. 41A నోటీస్ ఇవ్వకుండా అయితే అరెస్ట్ చేసేయచ్చు. కానీ ఇవి గతంలో తను చేసిన ట్వీట్ల కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు ఇందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి మీద పెట్టినట్టు, రాఘవరెడ్డి మీద పెట్టినటువంటి, సజ్జల భార్గవరెడ్డి మీద పెట్టినట్టు వాళ్ళందరూ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అవుతారు. రామ్ గోపాల్ వర్మ పార్టీ కార్యకర్తగాడు. రామ్ గోపాల్ వర్మకి అందుకని నేను బొద్దా వెంకన్న రంగంలోకి వచ్చి రామ్ గోపాల్ వర్మకి జగన్ దగ్గర నుంచినే, ప్యాలెస్ దగ్గర నుంచినే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అని ప్రొజెక్ట్ చేయాలన్న ప్రయత్నం వెనకాల ఉన్న వ్యూహం అదే. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వీళ్ళు ఇట్లాగా ఒకళ్ళకొకళ్ళకి ఆ పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన రూట్ ప్రకారమే చేశారు అన్నటువంటిది BNS యాక్ట్లోకి 111 యాక్ట్లోకి తీసుకురావడం అన్నట్టు. ఇక్కడ BNS 111 యాక్ట్లోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏమో తన కోసం నోటీస్ ఇచ్చారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అయితే విచారణకు హాజరవుతాను కాకపోతే కొంత సినిమాకి సంబంధించి టైం అంటున్నారు. అదే సందర్భంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. ఇప్పుడు తన కోసం పోలీసులు గాలిస్తున్నారని ఒకవైపు, తనేమో నేను డెన్లోనే ఉన్నాను, నన్ను అరెస్ట్ చేస్తాను పోలీసులు చెప్పలేదని ఒకవైపు. అసలు ఈ ఉదంతంలో ఏం జరుగుతోంది, ఎలాగైనా రామ్ గోపాల్ వర్మని తీసుకొచ్చి జైల్లో పెట్టించాలన్నటువంటిదేమో తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఫీలింగ్. కానీ అది ప్రారంభిస్తే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు రేపు సుప్రీంల దాకా వెళ్తారు. ఇప్పటికే సజ్జల భార్గవ్ తరపున లేకపోతే కనుక ఇంకొకళ్ళ తరపున సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఈ BNS యాక్ట్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టడాన్ని ఛాలెంజ్ చేస్తా అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అంశం కూడా వస్తే అక్కడ దాకా వెళ్తుందనినా, లేకపోతే ఈలోపే అరెస్ట్ చేయబోతున్నారా, చేయబోతుంటే దొరకకుండా చేస్తున్నారా, ఈలోపు వివిధ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు అయితే నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది తేలాల్సి ఉంది.